Hey guys, welcome back to our channel. So recently మనకు Realme నుండి Realme 11 Pro Plus అయితే లాంచ్ అయింది. 27,000 సెగ్మెంట్ విల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, ప్రైమరీ 200 మెగాపిక్సెల్ అండ్ దీంతో పాటు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, 5000 mAh బ్యాటరీ. ఇంప్రెసివ్ స్పెసిఫికేషన్స్ కదా. కానీ జస్ట్ వెయిట్, మీకు ఇంకో 2000 ఎక్కువ యాడ్ చేస్తే మోటో ఎడ్జ్ 40 అదిరిపోతుంది. వైర్లెస్ ఛార్జింగ్, IP68 వాటర్ అండ్ డస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా. అండ్ ఇంకొక తక్కువ బడ్జెట్ పెడితే మీరు Realme 11 చూసుకోండి. ప్రైమరీ 100 మెగాపిక్సెల్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ డిజైన్ ఉంటుంది, సేమ్ లుక్స్ ఉంటుంది, సేమ్ కెమెరాస్ ఉంటాయి ఆల్మోస్ట్, అండ్ సేమ్ డిస్ప్లే ఉంటుంది. 67 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ ఇంకో 1000 ఎక్కువ యాడ్ చేస్తే మీకు లావా అగ్ని 2 దొరుకుతుంది. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ డిస్ప్లే ఉంటుంది. కాకపోతే కెమెరాస్లో కొద్దిగా డల్ ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే. యూఐ కూడా చాలా నీట్గా ఉంటుంది, క్లియర్ యూఐ అయితే ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో కూడా మనకు 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్, ప్రౌడ్ ఆఫ్ ఇట్ అనుకొని తీసుకోవాలి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటిదంటే Realme 11 Pro Plusలో స్పెసిఫికేషన్ సూపర్ అయితే ఉన్నాయి. అండ్ ఆ బడ్జెట్లో వీళ్ళు మంచి కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు, ఇంప్రెసివ్ మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. అంటే Realme 11 Proలో కూడా ఇదే ప్రాసెసర్ ఉందనుకోండి, అంతెందుకు ఇంకా 20,000లో అగ్ని 2 ఫోన్లో కూడా ఇదే ప్రాసెసర్ అయితే ఉంది. సో అంత బడ్జెట్ ఎక్కువ పెట్టినా కూడా పర్ఫార్మెన్స్ అయితే మీకు తక్కువ బడ్జెట్లో ఇస్తుందంటే, ఇప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఆ బడ్జెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ తీసుకోవచ్చు కదా, నా పాయింట్ అది. అండ్ మీకు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉందని మీరు తీసుకుందాం అనుకుంటే నేను మీలో నాపను, ఎందుకంటే 200 మెగాపిక్సెల్తో మంచి ఫొటోస్ అయితే, వీడియోస్ అయితే మీరు అనుకున్నట్టే క్యాప్చర్ అయితే చేయొచ్చు. మంచి కెమెరా ఫోన్ అవుతుంది ఆ బడ్జెట్లో, నో డౌట్. ఆ బడ్జెట్లో పోయిన జనరేషన్ రెడ్మీ నోట్ 12 Pro Plus కూడా లాంచ్ అయింది కదా, డీసెంట్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తుంది. ఆ ప్రైమరీ 200 మెగాపిక్సెల్ ఆ బడ్జెట్లో వర్త్ఫుల్ అయితే అనిపిస్తుంది, నో డౌట్ టోటల్. అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు పోయిన జనరేషన్ రెడ్మీ నోట్ 12 Pro Plus తీసుకుంటే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో అక్కడ కొద్దిగా అది బెటర్ అవుతుంది. మీరు ఇంకొద్ది ఎక్కువ యాడ్ చేస్తే వర్త్ఫుల్ డివైజెస్ వచ్చేసి అక్కడ మోటో ఎడ్జ్ 40 పర్ఫెక్ట్ డీల్ అన్నమాట. నా సజెస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకే శాంసంగ్ లవర్, మీకు బడ్జెట్లో మంచి కెమెరా స్మార్ట్ ఫోన్, ఎస్పెషల్లీ కెమెరానే కావాలంటే శాంసంగ్ F54 కెమెరా అదుర్స్ అయితే ఉంటుంది. 188 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియోస్ తీసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K వీడియోస్ కూడా సపోర్ట్ చేసే మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ అది. కెమెరాస్ మాత్రమే, హోప్ యూ అండర్స్టాండ్. సో Realme 11 Pro Plus తీసుకున్న బదులు Realme 11 Pro తీసుకోండి. కాకపోతే Realme 11 Pro Plus మీరు ఓన్లీ 200 మెగాపిక్సెల్ కోసం తీసుకోవాలి, అది మైండ్లో పెట్టుకోండి. వుడ్ లైక్ గుడ్.